ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తేమ శాతం 17 వచ్చినా ధాన్యం కాంటలు వేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నిస్తే రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు లేకున్నా క్వింటాకు 3 కిలోలు కోత విధిస్తున్నారని వాపోతున్నారు. అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మన దగ్గర ఒక కుప్పకి ఇంకో కుప్ప ఆనుకొని ఉంది. మనం కడదామన్నా పక్క కుప్పలో కొరక తీసుకొని పడుతుంది. నా మీద సాగు పడుతుంది. రైతులు పెద్ద ఆయన సోదరుడు సార్, దీనికి పరిష్కారం ఏంటంటే ఆయన కూరగాయలు ఆయన రామరెడ్డి గారు, ఆయన పానగల్ ఆయన రెడ్డి గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మ యాదవ్స్ అమ్మ పెద్ద మనిషి దురదృష్టం మెడిల్ ప్రోగ్రామ్ చాలు ఉంది. ఒకరితో మొదలు పెట్టుకున్నప్పుడు బయటపడరు. చాలా మందికి అయితే చాలు ఉంది. మేము చాలా అసలే పట్టం. కాకపోతే ఒక నిర్ణయం, మాది ఒక కుప్ప ఉన్నది. 100 బస్తాలు అయితే 100 బస్తాలలో కలిగా ట్రాక్టర్తో పోసినట్టు అన్ని మిక్స్ అయ్యింది. ఒక బస్తా బట్టి బస్తాలో నాణ్యత ప్రకారం 3% చాలు ఉంటారు. నా దాంట్లో 10%, 15%. వాళ్ళకి ఇలా ఖాళీ వెళ్ళింది అనుకో, 100 బస్తాలకు ఆ కింటకి 1 కిలో చొప్పున నాకు ధర తక్కువ కట్టేది. కానీ నేను ట్రాక్టర్ నెత్తిలో పెట్టుకోలేను, మిషన్ పెట్టలేను. మిషన్ పెడితే కూడా ఆధార్ అయింది. కాబట్టి షాంపూలుగా నా కుక్కల ఎంత తరగతి వస్తే అంత నేను భరిస్తాను. కానీ నేను పట్టేది లేదు. ఒప్పుకుంటే ఆ అమ్మ చెప్పింది వాస్తవమైనట్టు రైతులు కూడా ఆ ఒక్కతే కాదు. మాకు ప్రభుత్వం మద్దతు ధర వేయాలి. మా దురదృష్టం కింటకు కిలో 1/2 కిలో 200 కావాలి, 300 కావాలి. మా రాశిని బట్టి తరగేయాలి. మిల్లుడు అంత ఆలు సూపర్వైజర్ వస్తారో లేకపోతే ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఆ ప్రకారం ఒప్పుకుంటే మీకు ఆలు